ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా విజయ ముహూర్తం ఎప్పుడుంది అదే వీడియోలో తెలుసుకుందాం. దసరా విజయదశమి విజయాలకు ప్రతీకగా నిలిచే పండుగ. రామాయణంలో రావణ సంహారం, భారతంలో అర్జునుడు అజ్ఞాతవాసం వీడి ఆయుధాలను తీసుకున్న రోజు, ఇలా అనేక ఘటనలకు విజయాలకు నెలవు ఈ పండుగ. అయితే ఈ పండుగ నాడు విజయ ముహూర్తం చాలా ముఖ్యమైనది. ఆ సమయం ఏంటో తెలుసుకుందాం. విజయదశమి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు అపరాహ్న కాలంలో ఉండే ముహూర్తం ఆధారంగానే దసరా పండుగను నిర్ణయిస్తారు. ఈసారి అక్టోబర్ 25 లేక 26 అనేది చాలా మందికి సంశయంగా ఉంది. కానీ అపరాహ్న సమయంలో వచ్చే విజయ ముహూర్తం అక్టోబర్ 25న వచ్చింది. కాబట్టి 25నే దసరా చేసుకోవాలి. ఇక విజయ ముహూర్త సమయం మధ్యాహ్నం 1:57 నుంచి 2:42 వరకు, సుమారు 44 నిమిషాల వ్యవధిలో ఉంది. అదేవిధంగా అపరాజిత పూజను మధ్యాహ్నం 1:12 నుంచి 3:27 వరకు నిర్వహించాలి. మొత్తం కాలం 2:15. ఇక ఆయా ప్రాంతాల వారు అక్కడి సమయాలను అనుగుణంగా ఈ ముహూర్తాలకు ఏ పనైనా ప్రారంభించినా తప్పక విజయం సాధిస్తారని శాస్త్రవచనం. పలువురికి అనుభవిక మంత్రం. ఈరోజు ఏ పనైనా ప్రారంభించడానికి ముహూర్తం చూడనక్కర్లేదు. మంచి పనిని ఈ రోజు ప్రారంభించి అమ్మ మీద భారం వేసి నిజాయితీతో శ్రమిస్తే తప్పక విజయం సొంతమవుతుంది. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి. సకల కార్యసిద్ధికి మూలం కాబట్టి ఆ ఆది పరాశక్తిని విజయ ముహూర్తంలో అపరాజిత పూజా సమయంలో ఆరాధించి పనిని మొదలు పెట్టాలి. దీనివల్ల దైవకృప శీఘ్రంగా లభించి తలచిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. సో ఫ్రెండ్స్, మరి దసరా విజయ ముహూర్తం ఈ వీడియోలో చెప్పబడింది. తప్పకుండా ఆ సమయంలో మీరు విజయం పొందాలని అనుకుంటే తప్పకుండా అత్యంత పవిత్రమైన ఆ ముహూర్తంలో మీరు పూజ చేయండి. తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.